అందరికీ నమస్కారం. వాస్తవానికి క్రైమ్ అవేర్నెస్ వీడియోలు నేను గతంలో ఎస్పీ ఛానల్లో చాలా ఇచ్చాను. బట్ ఏమైందంటే ఆ వీడియోలు ఇస్తున్నప్పుడు వాటి కంటిన్యూషన్ అన్నప్పుడు అప్డేట్స్ ఇస్తున్నప్పుడు నాకు తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోతుంది అందులో. బయట నార్మల్ కనిపించేవాడు నాకు ఆ నెగిటివ్ వెళ్ళిపోతుంది. నా వల్ల కాక క్రైమ్ అవేర్నెస్ తగ్గించేసాను. క్రైమ్ వీడియో అంత చోట్ల జస్ట్ మొదటి నుంచి ఎండింగ్ వరకు ఏదైతే ఇంపార్టెంటో అది ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు విజయశాంతి, వాళ్ళ పాప చేతనారెడ్డి, కొడుకు విశాల్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా బైంసా మండలం చెందినటువంటి విజయలక్ష్మి అనే పర్సన్ 28 or 26 ఆమె వయసు. వాళ్ళు మన మోతినగర్ కూకటిపల్లికను మన మొసపటి పక్కన ఉండేది రేటు యూసఫ్గూడ దగ్గర మోతినగర్. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, 1 lakh మోర్ దెన్ శాలరీ. విజయశాంతి రెడ్డిది 1 lakh మోర్ దెన్ శాలరీ. ఈ ఇద్దరు కేసులో కూడా ఒక కామన్ పాయింట్ కనపడింది. అదేంటంటే విజయలక్ష్మి చనిపోయింది, దానికి పోలీసులు చెప్తున్నది, మీడియా చెప్తున్నటువంటి కారణం ఒకటి. అది నాకు సింక్ అవ్వట్లేదు. విజయశాంతి చనిపోయింది, దానికి పోలీసులు చెప్తున్న కారణం, వాళ్ళ ఇంట్లో చెప్తున్న కారణం, ఆమె భర్త సురేంద్ర రెడ్డి చెప్తున్న కారణం నాకు ఇక్కడ సింక్ అవ్వట్లేదు. రెండు చోట్ల కూడా భయంకరమైన సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి. రెండు చోట్ల కూడా వీళ్ళ వెనక ఏదో ఒక శక్తో ఒక కుట్రో ఉంది. శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ, ఒక కుట్ర అంటే వీళ్ళకి సంబంధించి మొత్తానికి ఏదో చేశారు. ఇప్పుడు విజయశాంతి రెడ్డికి సంబంధించి వాళ్ళ ఆయన చెప్తున్నాడు, రేపు మార్చిలో పిల్లల ఎగ్జామ్స్ అయిపోగానే దుబాయ్ ట్రిప్ ఉంది, నేను దుబాయ్లో ఉన్నా కదా, దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేశాం. పిల్లల చదువుల గురించి, పిల్లల ఎదుగుదల గురించి నేను దుబాయ్ వెళ్ళా. మా ఇక్కడ జాబ్ చేస్తుంది, హ్యాపీ లైఫ్, ఫైనాన్షియల్ ఇబ్బందులు లేవు. పిల్లలంటే అమ్మకు ప్రాణం, అమ్మ అంటే పిల్లలకు ప్రాణం. అమ్మ అంటే ఎంత ప్రాణం అంటే పిల్లలకి, అమ్మ ఏ చెప్తే చేస్తారంట, అమ్మ ఏ చెప్తే చేస్తారంట. అలా పటాన్ చెరువు దగ్గర హాస్టల్లో ఉన్నటువంటి కూతురిని తీసుకొని, తర్వాత వచ్చేసి గట్కేస దగ్గర ఉన్నటువంటి హాస్టల్లో ఉన్న కొడుకుని తీసుకొని, మొన్న ఆమె 30వ తారీఖు నైట్ అరౌండ్ 5కి ఇంటి దగ్గర బయలుదేరి అరౌండ్ 12-12:30 ఆ సమయంలో వచ్చేసి ఆమె చర్లపల్లి రైల్వే దగ్గర గూడ్స్ ట్రైన్ కింద పడి ముగ్గురు చనిపోయారు. ఈ మొత్తం 10 year మధ్యలో ఎంత ఉంది? 7 or 7.5 hours ఉంది. ఈ మధ్యలో వీళ్ళు అసలు ఎవరిని కలిసి ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి మొత్తం ఇప్పుడు లిస్ట్ అవుట్ తీస్తున్నారు. ఆమె ఫోన్లు కానీ ల్యాప్టాప్ కానీ వాటికి సంబంధించేసి మొత్తం ఏది కూడా బయటికి రావట్లేదు. వాళ్ళ హస్బెండ్ కూడా పాస్వర్డ్ తెలియదు, ఫోరెన్సిక్ ల్యాబ్కి ఇచ్చారు. ఇక్కడ మరలా చెప్తాను, మీరు చాలామంది కానీ కామెంట్స్ అదే పెట్టారు, ఏదో బలమైన కారణం ఉంటే చనిపోయి ఉంటారండి, లేకపోతే ఎలా చనిపోతారండి. ఎస్, ఐ టు అగ్రీ. బట్ నేనైతే మాత్రం సైకలాజికల్గా ఆమె బాగా డిస్టర్బ్ అయింది. లైక్ ఎలాగంటే భయంకరమైన శబ్దం కన్నా అసలు ఏ శబ్దం చేయని నిశ్శబ్దం అత్యంత ప్రమాదకరం, అత్యంత భయంకరంగా ఉండింది. పెద్ద అనుభవం పడింది ఆ సౌండ్ కన్నా. ఏ సౌండ్ లేకుండా ఒంటరిగా ఒక మనిషి ఉందా, ఆమె భరించే ఆ నిశ్శబ్దం ఉండేది, అది భయంకరంగా ఉండేది అనమాట. అలా భర్త దుబాయ్లో ఉన్నాడు, పిల్లల హాస్టల్స్లో ఉన్నారు, ఈ మొక్కది ఇంట్లో ఉంటుంది, అండ్ టీం లీడర్గా జాబ్ ఉంది. ఎక్కడ ఏదో ఒక వెలితిమని ఇది చేసింది. మనం అనుకున్నట్టుగా ఇంట్లో పెంపుడుక చనిపోయింది, ఆ వెలితే ఏమి ఉండొచ్చు, లేదు సొసైటీలో ఏదైనా ఇష్యూస్ వల్ల ఇది అనుకుని ఉండొచ్చు. ఆమె చెప్పిన లెటర్ మెన్షన్ చేసింది, బతకాలని ఎంతో ట్రై చేశానమ్మా, బట్ నాకు బతకాలని లేదు, అందుకని చనిపోతానమ్మా. మరి పిల్లలు ఎందుకు? ఆమెకు పిల్లలంటే ప్రాణం, తను లేకపోతే పిల్లలు ఏమవుతారని చెప్పేసి అనుకొని తనతో పిల్లల్ని పట్టుకెళ్ళిపోయింది. మరి పిల్లలైనా అమ్మ చనిపోవడం ఏంటమ్మా అనాలి కదా, ఆహా, అమ్మ ఏది చెప్తుంది అంటే వాళ్ళు చేసేది. సో ఆమె చనిపోవటానికి ఏదో బలమైన కారణం ఉంది, ఆ బలమైన కారణం ఏంటో ఇప్పుడు తెలియాలి. పిల్లలు మాత్రం అమ్మ ఏది చెప్తే చేస్తారంట. సో మనం ముగ్గురం కలిసి ఉన్నాం, కలిసే చనిపోదాం అని చెప్పి వాళ్ళు ఇది చేసింది. బాధకరమైన విషయం ఏంటంటే ఆ 31st పాపం భర్త బర్త్డే, సురేంద్ర అనేది 31 బర్త్డే అండి, జనవరి. ఆ రోజు చనిపోయారు. ఇక జీవితంలో అసలు ఆ రోజు ఆయన బర్త్డే జరుపుకుంటాడు. సరే బర్త్డే ఒకరోజు తీసి పక్కన పెడదాం, భార్య పిల్లలు అసలు లేరే, ఏది అసలు ఆ మనిషి పాపం అలా లాడిపోతాను. ఇప్పుడు కమింగ్ టు విజయలక్ష్మి, ఈ విజయశాంతి రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడ ఇచ్చిన ఆధారం లేదు, చావటం కోసం బలమైన కారణం ఏదీ లేదు, కనపడతలేదు. పోలీసులు జల్లెడ పడుతున్నారు మొత్తం కూడా, ఎక్కడెక్కడ ఏమైంది అంటూ. మొబైల్ ల్యాప్టాప్ మొత్తం బయట ఓపెన్, ఫోరెన్సిక్ ల్యాబ్లో మొత్తం కూడా లాక్స్ని తీసేసి ఓపెన్ చేస్తే అప్పుడు నిజాలు తెలుస్తాయి. కమింగ్ టు విజయలక్ష్మి, ఈమె నాన్న కొన్నాళ్ళ క్రితం చనిపోయినాడు. వాళ్ళ అమ్మని ఈమె చూసుకుంటుంది, వాళ్ళ అమ్మ హెల్త్ బాగోట్లేదు, అమ్మని అపురూపంగా చూసుకుంటూ ఉండింది. ఈమెకి ఇక చుట్టాలు వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అప్పుడు ఈమె కండిషన్ పెట్టింది, నన్ను పెళ్లి చేసుకున్నవాడు మా అమ్మను కూడా చూసుకోవాలి, నాతో మా అమ్మ కూడా వచ్చిందని. హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి పెళ్ళైనటువంటి ఆడ మనిషితో పాటు తోడుగా ఉండిద్దంటే ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప మ్యాక్సిమం ఏ మగాడు కూడా యాక్సెప్ట్ చేయడు. అది ఏ సంబంధాలు రావట్లేదు.
బట్ చుట్టుపక్కల వాళ్ళు మాత్రం పెళ్లి పిల్లలు ఫోర్స్ చేస్తున్నారు, ప్రెజర్ పెడుతున్నారు, ఎవడెవడ వస్తాడు అది అంటున్నారు. బట్ ఎవరు రావట్లే. ఇక ఈమె ఏమి డిసైడ్ అయిందని అంటున్నారు, పెళ్ళి అయితే వాళ్ళ అమ్మను చూసుకోలేదు, ఇంకెందుకు ఈ లైఫ్ అనుకుని చనిపోయింది. 30వ తారీఖు 37వ తారీఖు 31 ఎర్లీ ఆఫ్ దట్ మీన్స్ 30 నైట్ మిడ్ నైట్ ఏమో విజయశాంతి రెడ్డి ఫ్యామిలీ చనిపోయారు. 31 ఈవినింగ్ ఏమో కోర్స్ నైట్ ఈమె ర్యాపిడ్ బుక్ చేసుకొని వచ్చి హుస్సేన్ సాగర్ దగ్గర అన్నమయ్య విగ్రహం దగ్గర ఆగి ఆ తర్వాత ఎవరు లేని టైం చూసి హుస్సేన్ సాగర్ దూకి చనిపోయారు. ఏమైంది ఏంటని చెప్పేసి విచారిస్తున్న మూమెంట్లో కంప్లైంట్ ఇస్తే క్రాస్ చెక్ చేస్తే హుస్సేన్ సాగర్ ఒక డెడ్ బాడీ తెలియదు. ఎవరని చూస్తే విజయలక్ష్మి ఆ అమ్మాయి. సో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి, ఆ అమ్మాయికి పెళ్లి చూపులు చూస్తున్నారు, త్వరలో పెళ్ళి అవుతుంది, ఇక పెళ్లి చూసుకుని వెళ్ళిపోయింది, ఒక వాళ్ళ అమ్మ ఒకతైతే అని చెప్పేసి బాధపడి భయపడి చనిపోయింది అన్నారు. చిన్న లాజిక్ ఇక్కడ కూడా. విజయశాంతి రెడ్డి విషయంలో పిల్లలంటే ప్రాణంగా ఉన్నప్పుడు పిల్లల కోసం బతకాలి, ఏ తల్లి కూడా పిల్లల్ని చంపదు. అంటే అక్కడ ఆమె చనిపోవడానికి కారణం ఏదో ఉంది, సైకలాజికల్ ఇష్యూ కావచ్చు, కుక్క చనిపోయిన బాధ కావచ్చు, ఇంక వేరే ఏదైనా ఉండొచ్చు కాక. బట్ పిల్లల్ని కూడా తనతో కూడా తీసుకెళ్ళాలని అనుకుంది అంటే అక్కడితో బలమైన కారణం ఉంది. ఆమెకన్నా సైకలాజికల్ ఇష్యూస్తోనే చనిపోతున్నాడు, పిల్లల్ని చంపాలని అనుకోదు, అది తెలియాలి. అలా ఇక్కడ ఏమి విషయం ఉందో, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మని నేనే చూసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకుని వేరే చోటకి వెళ్ళినా వారానికి ఒకసారి వచ్చి వాళ్ళ అమ్మని చూసుకోవచ్చు. ఇప్పుడు ఆమె లేకపోతే అసలు విజయలక్ష్మి లేదు, విజయలక్ష్మి చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మని చూసేది ఎవరు? హెల్త్ ఇష్యూస్తో ఉన్నటువంటి అమ్మ, నాన్న లేడు, ఇంట్లో చూసుకుంటుంది విజయలక్ష్మి. ఇప్పుడు ఆ విజయలక్ష్మి లేదు, మరి ఇప్పుడు ఆమె ఎవరు చూసుకోవాలి? మీరు చెప్పండి. అమ్మని ప్రాణంగా ప్రేమిస్తున్నట్టు ఒక యువతి తను పెళ్లి చేసుకుంటే తనతో వాళ్ళ అమ్మ కూడా చేదని చెప్పినట్టు యువతి ఆ సంబంధాలు రావట్లేదులే అని చెప్పేసి హ్యాపీగా వాళ్ళ అమ్మతోనే ఉండాల్సింది పోయి రేపు ఏదైనా సంబంధం వస్తే వాడిని చేసుకుంటే వాటితో వాడిని తీసుకెళ్ళిపోతే మా అమ్మ అంటది అయిపోయింది అని తను చనిపోయిద్దా? అయితే వాళ్ళ అమ్మను కూడా తనతో కూడా తీసుకెళ్ళిపోవాలి కదా. విజయశాంతి లాగా ఆలోచించినట్టయితే పిల్లల ప్రాణం నేను లేక పిల్లలు ఏమైపోతారు అనుకున్నప్పుడు ఆమె చంపేసింది. అఫ్కోర్స్ తనతో పాటు చనిపోయారు అంతా. మరి విజయలక్ష్మి ఏం చేయాలి? నేను లేక మమ్మల్ని ఎవరు చూసుకోరు, మరి ఇప్పుడు నేను చనిపోదు అనుకుంటున్నాను, మమ్మల్ని కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళని చెప్పేసి అనుకోవాలి కదా. అనుకోలేదే. అంటే రీజన్ పెళ్లి చూపులు కాదు, పెళ్లి కాదు, ఇంకేదో ఉంది. ఒకప్పుడు క్రైమ్ స్టోరీస్ అన్నా ఒకళ్ళక్కడ క్రైమ్ జరిగిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు హ్యుమానిటీతో ఆలోచించేవాళ్ళు, రిపోర్టర్లు కానీ మిగతా జర్నలిస్టులు కానీ. ఎబ్బే మైక్ ఉంది, ఒక గొట్టం ఉంది, ఛానల్ ఉంది, మన ఇష్టం. ఇంకా అసలు కొన్ని ఛానల్స్ అయితే లైవ్ల మీద లైవ్లు నడుపుతున్నారు బాబు. లైవ్ చూస్తుంటే ఎవరు చూస్తున్నారు, వేలలో లైవ్ చూస్తున్నారు. రీసెంట్గా క్రైమ్ వీడియోస్ మొత్తం మనం వదిలేసాం కదా, మనకి ఎందుకో నేను చేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్ల. కింద కామెంట్ చాలా డిస్టర్బ్ చేస్తున్నాను. సో అర్థవంతంగా ఒక వీడియో ఇద్దాము అప్డేట్ ఉన్నప్పుడు అని చెప్పేసి ఇప్పుడు ఆగి విజయశాంతి రెడ్డి ఫ్యామిలీ చనిపోవడానికి రీజన్ ఇప్పటికేమీ తెలియట్లా. విజయలక్ష్మికి సంబంధించి ఏదైతే చెప్తున్న రీజన్ చనిపోవడానికి అది ఇక్కడ సింక్ అవ్వట్లా. ఓవరాల్ నేను చెప్పేది, మనల్ని ప్రేమించే వారి కోసం మనం జీవించాలి. మనం లేనప్పుడు మనల్ని ప్రేమించేవారు బతకలేరని చెప్పేసి వాళ్ళ మనతో పాటు చంపకూడదు, మనతో పాటు తీసుకెళ్ళకూడదు. ప్రేమ అంటే బ్రతకటం, ప్రేమించడం అంటే మనల్ని కూడా సంతోషంగా ఉంచడం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కడున్నా మనం ఒకరిని ప్రేమిస్తున్నామంటే వారిని సంతోషంగా ఉంచటం. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మనం బ్రతికి ఉండటం. మనం బ్రతికి ఉంటున్నామంటే గొప్పగా ఉండటం. గొప్పగా ఉంటున్నామంటే 10 మందికి ఆదర్శంగా ఉండటం. చిన్న లాజిక్ అండి, ప్లీజ్ అండి. సైట్ ఏదైనా డిస్టర్బ్ అంటే కౌన్సిలింగ్ తీసుకోండి. మంచి ఫుడ్ టైం తీసుకుంటాడు, టైం టు టైం నిద్ర. బట్ ఓవరాల్గా మనాన్ని కూడా మనుషులు ఉండి ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా ఉండి కూడా అకస్మాత్తుగా ఈ చనిపోవటం ఏంటి, మనతో పాటు మన వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు కూడా చంపడం ఏంటి, తప్పండి. బట్ విజయశాంతి రెడ్డి విషయంలో కావచ్చు, విజయలక్ష్మి విషయంలో కావచ్చు, మిస్టరీ మాత్రం విడలేదు. ఇద్దరు వెనుక బలమైన కారణం ఉంది, అదేంటో తెలియాలి. విజయశాంతి విషయంలో నేను అనుకుంటున్నాను సైకలాజికల్ ఇష్యూస్ అనుకుంటున్నాను. విజయలక్ష్మి విషయంలో మాత్రం సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ.